కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుండి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ పేరు పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ స్కీమ్ లో భాగంగా ఎవరైతే మొదటిసారి జాబ్ లో జాయిన్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఒకేసారి 15,000 ఇవ్వనుంది ప్రభుత్వం. 15,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంది. అదే విధంగా ఈ ఫ్రెషర్స్ ని ఎవరైతే హైర్ చేసుకున్నారో ఆ కంపెనీకి కూడా ప్రతి మంత్ 3,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంది. ఈ స్కీమ్ వల్ల ఎవరైతే మొదటిసారి జాబ్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళని ఎవరైతే హైర్ చేసుకున్నారో ఆ కంపెనీకి కూడా ప్రతి మంత్ 3,000 వరకు డబ్బు ప్రభుత్వం వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంది. ఈ స్కీమ్ గురించే ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 2 ఇయర్స్ లో వచ్చే 2 ఇయర్స్ లో మన ఇండియాలో 3.5 కోట్ల జాబ్స్ ని క్రియేట్ చేయడమే. అందుకనే ఏ కంపెనీ అయితే లేదా ఏ బిజినెస్ అయితే ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుందో వచ్చే 2 ఇయర్స్ లో ఆ కంపెనీకి ఇన్సెంటివ్ ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఈ స్కీము ఆల్రెడీ ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చింది. ఒకవేళ మీకు కంపెనీ ఉండి మీకు బిజినెస్ ఉండి మీ కంపెనీ ఆల్రెడీ ఈపీఎఫ్ఓ తో లింక్ అయి ఉందనుకోండి, ఇక్కడ నుండి మీరు కనుక ఫ్రెషర్ ని హైర్ చేసుకుంటే మీకు ఇన్సెంటివ్ వస్తుంది. ఈ స్కీమ్ గాను ప్రభుత్వం 99,440 కోట్ల డబ్బుని కేటాయించింది. అర్థమైందండి? సో ఈ స్కీమ్ ద్వారా మీరు ఎవరినైతే ఫ్రెషర్ ని హైర్ చేసుకుంటారో తనకి డబ్బు వస్తుంది అండ్ మీకు కూడా నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు ప్రతి మంత్ 3,000 వరకు డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇద్దరికి బెనిఫిటే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉంది లేదా బిజినెస్ ఉంది, అది కూడా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. నా కంపెనీ ఆల్రెడీ ఈపీఎఫ్ఓతో లింక్ అయి ఉంది. కండిషన్ ఏంటి? ఒకవేళ నా అండర్లో 20 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, నేను ఖచ్చితంగా ఈపీఎఫ్ఓతో లింక్ అయి ఉండాలి. సో నా కంపెనీలో ప్రెసెంట్ 30 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆల్రెడీ ఈపీఎఫ్ఓతో లింక్ అయి ఉన్నా అనుకుందాం. సో ఇక్కడ నుండి ఆగస్ట్ 1 నుండి నేను కనుక ఇద్దరిని ఇదిగోండి నెక్స్ట్ 2 ఇయర్స్ లో, అది కూడా ఆగస్ట్ 1, 2025 నుండి 31 జూలై 2027 మిడిల్లో నేను కనుక ఇద్దరు ఎంప్లాయీస్, అది కూడా ఫ్రెషర్స్ అంటే ఇప్పటి వరకు వాళ్ళు జాబ్ చేసినా కూడా ఈపీఎఫ్ఓతో ఇప్పటి వరకు వాళ్ళు రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఫ్రెషర్సే. మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈపీఎఫ్ఓతో రిజిస్టర్ అవుతున్నారు కనుక వాళ్ళు ఫ్రెషర్సే. ఎగ్జాంపుల్ గా ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ లో నేను కనుక ఇద్దరు ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటే ఇద్దరి పేరు మీద నాకైతే ఇన్సెంటివ్ వస్తుంది. 10 మందిని హైర్ చేసుకుంటే 10 మందికి రాదు, ఫస్ట్ ఇద్దరికి మాత్రమే నాకు ఇన్సెంటివ్ వస్తుంది. నేను ఎవరినైతే హైర్ చేసుకుంటున్నానో వాళ్ళకు కూడా వస్తుంది బెనిఫిట్ అనమాట. నేను హైర్ చేసుకుంటే వాళ్ళకి లాభం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3వ ఫ్రెషర్ని హైర్ చేసుకున్నా, 3వ వాడికి రాదు, నాకు కూడా రాదు హైర్ చేసుకున్నందుకు. ఫస్ట్ ఇద్దరికి మాత్రమే ఇన్సెంటివ్ వస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పా, వాళ్ళు ఫస్ట్ టైం ఈపీఎఫ్ఓతో రిజిస్టర్ అవుతూ ఉండాలి, వాళ్ళ జీతం 1,00,000 కంటే తక్కువ ఉండాలి. ఫ్రెషర్కి ఎవరు 1,00,000 ఎవరు? సో ఆల్మోస్ట్ అందరు ఫ్రెషర్స్కి వర్తిస్తుంది. అండ్ వాళ్ళు మన కంపెనీలో మినిమం 6 మంత్స్ వర్క్ చేస్తే మాత్రమే మనకి ఇన్సెంటివ్ వస్తుంది. అసలు కంపెనీకి ఎంత ఇన్సెంటివ్ వస్తుంది? నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు ప్రతి మంత్ 1000 నుండి 3,000 వరకు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. అది కూడా డిపెండ్స్ అపాన్ శాలరీ. మనం ఫ్రెషర్ కి ఎంతైతే జీతాన్ని ఆఫర్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఫ్రెషర్ కి 10,000 కంటే తక్కువ జీతాన్ని ఆఫర్ చేశారు అంటే 9,000 ఇస్తూ ఉన్నారండి, అప్పుడు మీకు 1,000 పర్ మంత్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. అదే మీరు కనుక 10,000 నుండి 20,000 మిడిల్లో జీతాన్ని ఆఫర్ చేస్తే మీకు 2,000 ఇన్సెంటివ్ పర్ మంత్. అదే మీరు కనుక 20,000 కంటే ఎక్కువ, 1,00,000 వరకు కదా లిమిట్, 20,000 నుండి 1,00,000 మిడిల్లో జీతాన్ని ఆఫర్ చేస్తే మీకు 3,000 పర్ మంత్ జీతం అయితే వస్తుంది. ఈ ఇన్సెంటివ్ మీకు రావాలంటే కండిషన్ ఏంటంటే ఆ ఫ్రెషర్ మీ కంపెనీలో మోర్ దెన్ 6 మంత్స్ కంటే ఎక్కువ పని చేయాలి. ఎగ్జాంపుల్ గా 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిందండి, కంప్లీట్ అయిన తర్వాతే ఫస్ట్ 6 మంత్స్ కి ఎంతైతే ఇన్సెంటివ్ ఉందో ఆ డబ్బు ఒకేసారి మీ కంపెనీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25,000 ఆఫర్ చేశారు అంటే ప్రతి మంత్ 3,000, 6 మంత్స్ కి 3,000 ఇంటూ 6 ఎంత? 18,000. ఈ 18,000 ఒకేసారి కంపెనీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. 7th మంత్ నుండి ప్రతి మంత్ 3,000 అలా పడుతూనే ఉంటుంది. ఎంతకాలం పాటు? 2 ఇయర్స్ పాటు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 6 మంత్స్ వరకు చేశాడు, 8th మంత్లో మానేశాడండి, తర్వాత వస్తుందా?
వాడు మానేస్తే రాదు. వాడు 8th మంత్ వరకు పనిచేసాడు అనుకోండి, ఈ 6 మంత్స్ది 18,000 పడుతుంది, అండ్ 2 మంత్స్ పనిచేసాడు కదా 3,000 అంతే. ఎంతకాలం పాటు అయితే పనిచేస్తాడో అంతకాలం పాటు మాత్రమే ఇన్సెంటివ్ పడుతుంది. వాడు 5 years పనిచేసాడు అనుకోండి, 5 years రాదు, 2 years వరకు మాత్రమే వస్తుంది. అది కూడా టైం ఉంది కదా, ఇదిగోండి ఈ టైం 31st July 2027 వరకు మాత్రమే డబ్బు అనగా ఇన్సెంటివ్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అర్థమైందండి? ఇది దాటిన తర్వాత పనిచేయదు. ఈ స్కీము ఇంతకాలం పాటునే. ఒకవేళ మీరు కనుక ఎవరినైనా హైర్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఇప్పుడే చేసుకోండి, ఇదే టైం, ఆగస్ట్ కదా. సో 2 years పాటు ఇన్సెంటివ్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. క్లియర్? అండ్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, నాది కంపెనీ, August 1st తర్వాత నేను ఫ్రెషర్ని హైర్ చేసుకుంటున్నా, ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి చెప్తానండి. మనం జనరల్గా ఎవరైనా హైర్ చేసుకుంటే మన హెచ్ఆర్ ఏం చేస్తాడు, కంపెనీలో ఉన్న హెచ్ఆర్ ఈపీఎఫ్ఓకి రిజిస్టర్ చేపిస్తాడు. ఒకవేళ మీరు కనుక ఫ్రెషర్ని హైర్ చేశారనుకోండి, అది కామన్, రిజిస్ట్రేషన్ చేపిస్తూ ఉంటాడు. ఈ రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్లోనే ఒక టిక్ పెట్టాలన్నమాట ఆన్లైన్లో. ఈ ఎంప్లాయీని మీరు ఈ స్కీమ్ అండర్లో అనగా పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అండర్లో ఈ ఫ్రెషర్ని తీసుకుందాం అనుకుంటున్నారా అని చెప్పి ఈపీఎఫ్ఓ పోర్టల్లో కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ చేసే టైంలో టిక్ పెడితే చాలు, వర్తిస్తుంది ఈ స్కీమ్. తను కనుక 6 months కంటే ఎక్కువసేపు వర్క్ చేస్తే డబ్బు ఒకేసారి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. క్లియర్? ఇప్పటి వరకు ఎంప్లాయర్ అనగా కంపెనీకి లేదా బిజినెస్కి ఎలా వస్తుంది ఇన్సెంటివ్ అన్నది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంప్లాయీకి మనం ఎవరినైతే ఫ్రెషర్ని తీసుకున్నామో ఆ ఫ్రెషర్కి ఇన్సెంటివ్ ఎలా వస్తుందో మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా సేమ్ కండిషన్, ఆ ఫ్రెషర్ కనుక 6 months పాటు వర్క్ చేస్తే మాత్రమే ఆ ఫ్రెషర్కి డబ్బు వెళ్తుంది. అర్థమైందండి? అది కూడా 15,000లో 9,000 వచ్చేసి 15,000లో 9,000 వచ్చేసి ఒకేసారి 6 months తర్వాత తన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అదే తను కనుక ఇంకొక 6 months పనిచేశాడు అంటే ఓవరాల్గా 1 year కంప్లీట్ అయింది. 1 year కంప్లీట్ అయిందనుకోండి, రిమైనింగ్ 6,000 తన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇలా ఫ్రెషర్కి 15,000 వరకు డబ్బు 2 విడతల్లో తన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అండ్ రెండోసారి అనగా 1 year కంప్లీట్ అయిన తర్వాత 6,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడాలంటే ఒక చిన్న కండిషన్ పెట్టింది ప్రభుత్వం. అదేంటంటే ఈ 6 months మిడిల్లో అనగా జాయిన్ అయిన 6 months తర్వాత మీరు కొన్ని కోర్సులు కంప్లీట్ చేయాలి. ఏం కోర్సులు? పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన కోర్సులు అనమాట. సో మీరు ఈ వెబ్సైట్లో ఈ కోర్స్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే టైంలో మీ యూఏఎన్ నంబర్ అంటే మీ పిఎఫ్కి సంబంధించిన యూఏఎన్ నంబర్ని ఎంటర్ చేసి మరీ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత 1 year లోపు ఈ 6,000 పడే లోపు మీకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ కూడా క్విజ్ ఉంటుంది అంతే. ఆ ఎగ్జామ్లో మీరు కనుక పాస్ అయితే రిమైనింగ్ 6,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో మొదటి 9,000కి ఎటువంటి కండిషన్ లేదు, జస్ట్ మీరు 6 months పాటు ఆ కంపెనీలో పనిచేయాలి. ఎంప్లాయరు ఈ స్కీమ్ తరపున మిమ్మల్ని తీసుకోవాలి. అది కూడా ఈపీఎఫ్ఓకి రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే టిక్ పెట్టున్నట్లయితే మాత్రమే ఈ 9,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఆ తర్వాత ఈ 6 months మిడిల్లో ఈ కోర్సులకి మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాసి పాస్ అయితే మాత్రమే రిమైనింగ్ 6,000 1 year తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. క్లియర్? ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఎంప్లాయీస్ కూడా కండిషన్ ఏంటంటే జీతం 1,00,000 కంటే తక్కువ ఉండాలి, మొదటిసారి ఈపీఎఫ్ఓకి లింక్ అవుతూ ఉండాలి, అండ్ మినిమం 6 months పనిచేయాలి, అంతే. క్లియర్? అర్థమైందండి? ఇప్పటి వరకు నేను చెప్పింది నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి. ఇదిగోండి, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి రూల్ వేరు. అంటే ఎంప్లాయీకి వచ్చేది ఇంతే, ఎంప్లాయీకి ఎటువంటి డిఫరెన్స్ లేదు, కానీ ఎంప్లాయర్కి కాస్త డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే మీది మీకు 2 years కాదు 4 years వరకు టైం ఉంది. ఇదిగోండి, August 1st నుండి 31st July 2029 వరకు టైం ఉంది. అంటే 4 years వరకు టైం ఉంది. ఈ 4 yearsలో మీరు ఇద్దరిని కాదు, మీది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే ఇద్దరిని కాదు 5గురిని మీరైతే హైర్ చేసుకోవాలి. అది కూడా కండిషన్ ఏంటంటే ఒకవేళ మీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 50 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే మీరు 5గురు ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవాలి. మీకు 4 years వరకు టైం ఉంది. అదే మీది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయ్యి ఉండి 50 ఎంప్లాయీస్ కంటే తక్కువ ఉంటే పాత కండిషనే, మీకు 2 years టైము, 2 yearsలో 2 ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 50 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, ఈపీఎఫ్ఓతో ఆల్రెడీ లింక్ అయి ఉంది కనుక మీరు వచ్చే 4 yearsలో
5గురిని హైర్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరి పేరు మీద మీకైతే ఇన్సెంటివ్ వస్తుంది. ఎంత వస్తుంది ఆల్రెడీ చెప్పా, సేమ్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 5గురిని హైర్ చేసుకున్నారు, ఆగస్ట్ మంత్లోనే 5గురిని మీరైతే హైర్ చేసుకున్నారు. సో జీతం ప్రతి ఒక్కరికి 25K మీరైతే ఆఫర్ చేశారండి. 25K అంటే 3000 ఇన్సెంటివ్. సో ప్రతి ఒక్కరి పేరు మీద 3000 ఇన్సెంటివ్ మీకైతే వస్తుంది. సో ఎప్పుడు ఇస్తారు? 6 months కంప్లీట్ చేస్తే. ఎగ్జాంపుల్గా ఈ 5 మంది 6 months కంప్లీట్ చేశారు. సో ఒక్కొక్కరి పేరు మీద 3000 ఇంటూ 6 18,000 18,000 18,000 18,000 18,000 18,000 ఇంత డబ్బు మీ కంపెనీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అండ్ 6th month తర్వాత నుండి ప్రతి మంత్ 3,000 3,000 3,000 3,000 3,000 అంటే ఓవరాల్గా లెక్కేస్తే ప్రతి మంత్ 18,000 ఈ స్కీమ్ రూపంలో మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఇలా ఎంతకాలం పాటు? 4 years. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాబట్టి 5గురిని హైర్ చేసుకున్నారు కాబట్టి మీకు 4 years పాటు, నెక్స్ట్ 4 years పాటు ప్రతి మంత్ మనిషికి 3,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఒకవేళ వీళ్ళు మిడిల్లో మానేస్తే అయిపోయింది, ఇంకా అంతే, ఇన్సెంటివ్ ఇంక రాదు. సో ఇలాంటి ఫ్రెషర్స్ని హైర్ చేసుకొని మీరు రిటైన్ చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. సో మాటల ప్రతి మంత్ ఇంత డబ్బు అంటే ఎందుకు ఇస్తుంది ఇంత డబ్బు? ఎందుకంటే నెక్స్ట్ 2 to 4 years పాటు కంపెనీస్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటాయి. ఎందుకు? ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటే మాత్రమే డబ్బులు వస్తాయి ప్రతి మంత్ అనే ఉద్దేశంతో మేబీ కొన్ని కంపెనీలు, బిజినెస్లు ముందుకొచ్చి నెక్స్ట్ 2 to 4 years పాటు కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మోటివేషన్ని క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఉందనుకోండి, నేను ఖచ్చితంగా ఈ ఇన్సెంటివ్ తీసుకుంటా, ఖచ్చితంగా ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటా, జీతం కూడా తక్కువ ఉంటుంది, మంచిగా పనిచేస్తారనే ఉద్దేశంతో, పైగా డబ్బులు వస్తాయి. సో ఈ మోటివేషన్ని ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది కంపెనీస్కి. అండ్ అదేవిధంగా ఎంప్లాయీస్కి సేమ్ 5గురిని హైర్ చేసుకున్నాం కాబట్టి 5గురికి 15,000 ఇన్సెంటివ్ వస్తుంది. ఫస్ట్ 6 months పనిచేస్తే వాళ్ళకి 9,000 ఒకేసారి వస్తాయి. అండ్ ఇంకొక 6 months పనిచేస్తే 6,000 ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. సేమ్ కండిషన్, కోర్సులు మనమైతే కంప్లీట్ చేయాలి, కోర్సులో పాస్ అవ్వాలి. అండ్ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, నేను ఎంప్లాయీ, నేను స్పెషల్గా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలా? అక్కర్లేదండి. మీ బదులు మిమ్మల్ని హైర్ చేసుకునే టైంలోనే మీ ఎంప్లాయర్ ఈ స్కీమ్కి అప్లై చేశాడు. అడగండి, సార్ నేను August 1 తర్వాత జాయిన్ అయ్యాను కదా, ఫ్రెషర్ కదా, ఫస్ట్ టైం మీ కంపెనీయే ఈపీఎఫ్ఓకి రిజిస్టర్ చేసింది కదా, మీరు ఈ స్కీమ్కి టిక్ పెట్టారని అడగండి. ఒకవేళ ఎస్ పెట్టాము అన్నట్లయితే మీకు డబ్బులు వస్తాయి. వాళ్ళు పెట్టలేదు, ఆల్రెడీ నేను 3గురిని హైర్ చేసుకున్నాను, 4వ ఓడివి అంటే డబ్బులు రావు. క్లియర్? సో మీరు స్పెషల్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ పేరు చెప్పి మీ కంపెనీ ఆల్రెడీ అప్లై చేస్తే మీకు డబ్బులు వస్తాయి, కంపెనీకి డబ్బులు వస్తాయి. అది కూడా మీరు 6 months, మినిమం 6 months పనిచేస్తే మాత్రమే. క్లియర్? ఈ స్కీమ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. అదేవిధంగా మార్కెట్లో ఇంకొక చిన్న అప్డేట్ ఉంది, ఆ అప్డేట్ కూడా మీకైతే చెప్తా. సో ప్రెజెంట్ ఒక ఎన్ఎఫ్ఓ ఓపెన్లో ఉంది. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్, అంటే ఏదైనా ఒక ఫండ్ మొదటిసారి మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న ప్రాసెస్ని ఎన్ఎఫ్ఓ అంటాం. ఈ ఫండ్ పేరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ BSE 500 వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్ అనమాట. సో దీనికి మీరు కనుక అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే, ఈ ఫండ్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే లాస్ట్ డేటు 10th August 2025, చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని నేనైతే చెప్పట్లా, జస్ట్ అప్డేట్ని మీకైతే షేర్ చేస్తున్నా. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉంటే అంతా చదివి A to Z చదివి రీసెర్చ్ చేసి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అంతేగాని బ్లైండ్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఈ ఫండ్ ఏంటంటే ఈ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. స్ట్రాటజీ పేరు జెమ్స్. జెమ్సా అంటే ఏంటి? G అంటే గ్రేట్ ప్రైజ్. అంటే నార్మల్గా అయితే ఒక XYZ అనే కంపెనీ షేరు 1000లో ట్రేడ్ అవ్వాలి, కానీ ప్రెసెంట్ అండర్ వాల్యూలో ఉంది, అంటే 500లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. అలాంటి స్టాక్స్ ని ఈ ఫండ్ మేనేజర్ ఫైండ్ అవుట్ చేస్తాడు. అదేవిధంగా ఈ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, అంటే చిన్న చిన్న బ్రాండ్స్కి సంబంధించిన కంపెనీలో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేయడు. వాళ్ళకి మంచి పేరు ఉంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా, మంచి బ్రాండ్ వాల్యూ ఉంది, అలాంటివి ఫైండ్ అవుట్ చేస్తాడు. అదేవిధంగా M అంటే మనీ మేకర్స్, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ షేర్స్ రిటర్న్స్ ఇస్తాయి అన్న షేర్స్నే ఫైండ్ అవుట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. అండ్ S అంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్, ఏ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయో, మంచిగా లాభాలు వస్తున్నాయో అలాంటి స్టాక్స్నే ఫైండ్ అవుట్ చేసి వాటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. సో ఈ ఫండ్ యొక్క పేరు చూసుకున్నట్లయితే BSE 500 వాల్యూ 50. BSEలో ఉన్నటువంటి టాప్ 500 ఫండ్స్లో, అది కూడా ఆ 500 ఫండ్స్లో అండర్ వాల్యూడ్గా ఉన్న
50 వాల్యూ ఫండ్స్ ని ఫైండ్ అవుట్ చేసి వాటిల్లోనే ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడంటే దీని ద్వారా, ఈ స్ట్రాటజీ ద్వారా. సో అండర్ వాల్యూలో ఉన్నాయి, మామూలుగా అయితే చెప్పాను కదా 1000లో ట్రేడ్ అవ్వాలి, 500లో ఉన్నాయి. అలాంటి ఫండ్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనమాట. ఒకవేళ ఈ ఫండ్ లో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఇదొక యూలిప్. అంటే మన డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ మన డబ్బు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా వెళ్తుంది అనమాట. అర్థమైందండి? యూలిప్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అంతా చదవండి ఖచ్చితంగా. చదవకుండా మీరైతే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టొద్దు. సో ఇది ఇన్సూరెన్స్ కనుక మన లైఫ్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో ఏదైనా రిస్క్ అయితే మనం ఇయర్కి ఎంతైతే ప్రీమియం కడుతున్నామో ఇంటూ 10 టైమ్స్ మనకైతే లైఫ్ కవర్ వస్తుంది. అర్థమైందండి? సో ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి సెక్షన్ 80C వర్తిస్తుంది అండ్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10D కూడా వర్తిస్తుంది. అంటే ఒకవేళ మనం కనుక ప్రతి ఇయర్ 2.5 lakhs కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకోండి యూలిప్లో, ఫ్యూచర్లో మెచ్యూరిటీ అమౌంట్ మనకు వస్తుంది కదా లంసమ్గా, దాని మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఖచ్చితంగా రిటర్న్ మీద ట్యాక్స్ కట్టాలి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. కానీ ఇక్కడ ఒకవేళ మనం కనుక 2.5 lakhs కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీరు కనుక చెక్ చేసుకుంటే అసలు ఈ ఫండ్ ఏంటి ప్లాన్ చేసుకుంటా అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చానండి. అక్కడ మీ సమాచారాన్ని ఎంటర్ చేస్తే ఈ ఫండ్ కనిపిస్తుంది. అంతా చదివి అంతా ఓకే నాకు సెట్ అవుతుంది, నేను వేరే వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాను అంటే స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నేను డైవర్సిఫై చేసుకుంటే నాకు ఇంకా డైవర్సిఫికేషన్ కావాలి అనుకున్నట్లయితే వీటిల్ని మీరైతే చూడొచ్చు. చూసి నచ్చితే మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. అండ్ అంతా చదివి నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లా, అంతా చదివి ఓకే అనుకున్నట్లయితే మాత్రమే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.